నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్లో నేడు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కడప కర్నూలు నెల్లూరు స్థానాల ఫలితాలపై ఉత్కంఠ పటిష్ట బందోబస్తు ఏర్పాటు ఆంధ్రప్రదేశ్లో 14 రహదారుల ప్రాజెక్టులకు 4500 కోట్లు కేటాయించిన కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలోనే అమలు ఏపీ అసెంబ్లీలో నేటి నుంచి బడ్జెట్పై చర్చ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడనున్న చంద్రబాబు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతుల కోసం నేడు కేంద్ర జలసంఘంతో తెలంగాణ అధికారుల భేటీ పాత పథకాన్ని కొనసాగిస్తున్నట్టు వివరించేందుకు ఏర్పాట్లు నేడు కేంద్ర మంత్రివర్గం ప్రత్యేక భేటీ జీఎస్టీ నమూనా చట్టాల బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం వజ్రాల వర్తకానికి భారత్ కేంద్రంగా మారాలన్న మోదీ తయారీ రంగంలోనూ దూసుకుపోవాలని ఆకాంక్ష ఉత్తరప్రదేశ్ మంత్రివర్గ కూర్పులో ప్రాంతాలు కులాలకు సమతూకం 15 రోజుల్లోగా అమాత్యులు ఆస్తులు ప్రకటించాలని సీఎం ఆదిత్యనాథ్ ఆదేశం ఆంధ్రప్రదేశ్లో ఉత్కంఠ రేపిన మండలి బరిలో విజేతలెవరో నేడు తేలిపోనుంది స్థానిక సంస్థలు ఉపాధ్యాయ పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఈసీ విస్తృత ఏర్పాట్లు చేసింది అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతాపరంగానూ గట్టి చర్యలు తీసుకుంది ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల కోటాలో 9, ఎమ్మెల్యే కోటాలో 7, పట్టభద్రుల కోటాలో 3, ఉపాధ్యాయుల కోటాలో 2 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా అందులో కొన్ని ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. ఎమ్మెల్యేల కోటాలోని 7 స్థానాల్లో 5ంటిని తెలుగుదేశం, 2ంటిలో వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచారు. స్థానిక సంస్థల కోటాకు సంబంధించిన 6 స్థానాలను పోటీ లేకుండా తెలుగుదేశం కైవసం చేసుకుంది. ఇక స్థానిక సంస్థల కోటాలో మిగిలిన 3 స్థానాలు, ఉపాధ్యాయ కోటాలో 2, పట్టభద్రుల కోటాలో 3 కలిపి మొత్తం 8 స్థానాలకు పోలింగ్ జరిగింది. సంబంధిత ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఎన్నికల ప్రక్రియలో కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లోని స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠకు కేంద్ర బిందువుగా మారాయి. తెలుగుదేశం వైకాపా హోరాహోరీ వ్యూహాలతో ప్రక్రియ రసవత్రంగా సాగినందున విజయం ఎవరిని వరించనుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. కడప స్థానిక సంస్థల స్థానం ఫలితంపై రాజకీయంగా అందరి దృష్టి కేంద్రీకృతమైంది. తెలుగుదేశంలో చేరికలు పెరిగిన వేళ ఆ పార్టీ అభ్యర్థి బీటెక్ రవి గెలుపుపై ఆసక్తి ఏర్పడింది. అలాగే ప్రతిపక్ష నేత జగన్ సొంత జిల్లా కావడం, వైకాపా నుంచి జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డి పోటీ చేస్తూ ఉండటం మరింత వేడి పెంచింది. పట్టు జారకుండా చూసుకునేందుకు స్వయంగా జగన్ జిల్లాలోనే మకాం వేయడం ప్రతిష్టాత్మకంగా మారింది. కడపలోని నూతన కలెక్టర్ కార్యాలయంలో ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు చేశారు. 840 మంది ఓటర్లు ఉంటే 839 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లెక్కింపు కేంద్రం వద్ద సీసీటీవీ కెమెరాలు అమర్చి 500 మంది పోలీసులను మోహరించారు. ముందు జాగ్రత్తగా 300 మందిని నిర్బంధంలోకి తీసుకున్నారు. కర్నూలు జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో తెలుగుదేశం నుంచి శిల్పా చక్రపాణి, వైకాపా నుంచి గౌరు వెంకట్రెడ్డి మధ్య గట్టి పోరు సాగింది. కర్నూలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు చేశారు. 2 అభ్యర్థులే బరిలో నిలిచినందున ఒకే రౌండ్లో ఫలితం తేలే అవకాశం ఉంది. జిల్లాలో 1084 ఓట్లకు గాను 1077 ఓట్లు పోలయ్యాయి. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం నుంచి వాకాటి నారాయణరెడ్డి, ప్రతిపక్ష పార్టీ నుంచి ఆనం విజయకుమార్ రెడ్డి పోటీ పడ్డారు. జిల్లాలో 852 ఓట్లకు 851 ఓట్లు పోలయ్యాయి. నెల్లూరు మండల పరిషత్ కార్యాలయంలో కాసేపట్లో లెక్కింపు ప్రారంభం కానుంది. రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయుల స్థానాల ఓట్ల లెక్కింపు అనంతపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోనూ, తూర్పు రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాల ఓట్ల లెక్కింపు నెల్లూరు మండల పరిషత్ కార్యాలయంలో జరగనుంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు విశాఖ స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తారు. స్థానిక సంస్థల ఫలితాలు మధ్యాహ్నానికి, పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు సాయంత్రానికి వెల్లడయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్పై నేటి నుంచి ఉభయ సభల్లో చర్చ ప్రారంభం కానుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం ఇవ్వనున్నారు. వైకాపా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారం ఇప్పటికే సభ ముందుకు వచ్చినందున ఆ అంశంపై ఇవాళ చర్చ జరుగుతుందా లేదా అన్నదానిపై సందిగ్ధత కొనసాగుతోంది. 3 రోజుల విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నేడు పునఃప్రారంభం కానున్నాయి.
శాసనసభతో పాటు శాసన మండలిలోనూ బడ్జెట్పై చర్చ చేపట్టనున్నారు. షెడ్యూల్ ప్రకారం ప్రశ్నోత్తరాలతో సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆంధ్రప్రదేశ్కు ఇప్పటివరకు వచ్చిన పెట్టుబడులు, రుణమాఫీ పథకం, మధ్యాహ్న భోజన పథకం కోసం ఏజెన్సీలు, రేషన్ కార్డుల విజ్ఞప్తులు, ఎన్టీఆర్ వైద్య సేవ కింద నిధుల కేటాయింపు, మహిళా శిశు సంక్షేమం, ఆదర్శ పాఠశాలల అంశాలపై శాసనసభలో కీలక చర్చ జరగనుంది. విజయవాడలో ఇంటి అద్దెలు, ఎన్టీఆర్ జలసిరి పథకం, చంద్రన్న బీమా పథకం, జిల్లా, మండల పరిషత్ పాఠశాలల్లో కంటింజెంట్ వర్కర్లు, కోళ్ల పరిశ్రమల ఏర్పాటు, ఎకో టూరిజం హబ్, ఎర్రచంద్రం విక్రయ కేంద్రం, పేదలకు గృహ నిర్మాణం వంటి అంశాలపై శాసన మండలి ప్రశ్నోత్తరాల్లో చర్చ జరగనుంది. వీటితో పాటు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉభయ సభల్లోనూ సమాధానమివ్వనున్నారు. రోజా సస్పెన్షన్ వ్యవహారం శాసనసభ ముందుకు వచ్చిన సభా హక్కుల సంఘం సిఫారసులపై సభ చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ విషయం ఇవాళ ప్రస్తావనకు వస్తుందా లేదా అనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. ప్రతిపక్ష వైఖరిని బట్టి రోజా అంశాన్ని సభలో ప్రస్తావించాలని అధికారపక్షం భావిస్తున్నట్లు సమాచారం. పీఏసీ, పీయూసీతో పాటు అంచనాల కమిటీల కాలపరిమితి ముగిసింది. ఈ కమిటీలను కొత్తగా ఎన్నుకోవాల్సి ఉంది. ఈ అంశం కూడా ఉభయ సభల ముందుకు రానుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కు 4,500 కోట్ల రూపాయల విలువైన 14 రహదారుల ప్రాజెక్టులను మంజూరు చేస్తూ ఆదివారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారుల అభివృద్ధి పథకం 4 కింద వీటిని అభివృద్ధి చేయనున్నారు. 430 కోట్లతో విజయనగరం బైపాస్ రోడ్డును 4 వరుసల కాంక్రీట్ రహదారిగా నిర్మించనున్నారు. విశాఖపట్నం కాన్వెంట్ జంక్షన్ రోడ్డును 60 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లి, ఆనందపురం మధ్య 6 వరుసల రోడ్డును అభివృద్ధి చేస్తారు. విశాఖపట్నం నౌకాశ్రయం వరకు రహదారికి 2 వైపులా 12 కిలోమీటర్ల సర్వీస్ రోడ్లు నిర్మిస్తారు. విశాఖపట్నం రణస్థలం మధ్య మార్గాన్ని 6 వరుసల రహదారిగా అభివృద్ధి చేసేందుకు 1000 కోట్లు కేటాయించారు. మరో 4-5 నెలల్లో ఈ పనులు ప్రారంభించనున్నారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సూత్రప్రాయ అనుమతుల విషయమై చర్చించేందుకు కేంద్ర జల సంఘం నేడు సమావేశం కానుంది. పునరాకృతిలో భాగంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పాతదేనని, ఎలాంటి అభ్యంతరాలు పెట్టవద్దని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. గోదావరి నది యాజమాన్యం బోర్డు చైర్మన్ కూడా ఈ భేటీలో పాల్గొననున్నారు. తెలంగాణలో ప్రాజెక్టుల రీఇంజనీరింగ్ చేపట్టిన కేసీఆర్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల స్థానంలో ప్రాణహితతో పాటు కాళేశ్వరం పేరిట 2 విడివిడి ప్రాజెక్టులను చేపట్టనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల కోసం గతంలో తెలంగాణ సర్కారు దరఖాస్తు చేయగా అనుమతి ఇవ్వాలంటే కేంద్ర జల సంఘం నుంచి సూత్రప్రాయ అనుమతులు ఉండాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ నేపథ్యంలో నేడు కేంద్ర జల సంఘం భేటీ కానుంది. గోదావరి జలాలను మేడిగడ్డ వద్ద ఆనకట్ట నిర్మించడం ద్వారా 160 టీఎంసీలను మళ్లించాలన్నది ప్రాజెక్టు లక్ష్యం. తద్వారా పాత ప్రాణహిత చేవెళ్ల ఆయకట్టుకు సాగునీరు అందివ్వడంతో పాటు శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ తదితర ఆయకట్టు స్థిరీకరణ కూడా చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిపాదించింది. బడ్జెట్ పద్దులపై తెలంగాణ శాసనసభలో ఇవాళ 2వ రోజు చర్చ జరగనుంది. వ్యవసాయం, పశుసంవర్ధక, రెవెన్యూ, హోం, వాణిజ్య పన్నులు తదితర పద్దులపై శనివారం ప్రారంభమైన చర్చ ఇవాళ కూడా కొనసాగనుంది. మిగిలిన సభ్యుల ప్రసంగాలతో పాటు ప్రభుత్వం తరపున ఆయా శాఖల మంత్రులు కూడా ఇవాళ సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. ప్రశ్నోత్తరాల సమయంలో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్, సాదా బైనామాల క్రమబద్దీకరణ, కాళేశ్వరం ప్రాజెక్టు, ఎస్ఆర్ఎస్పీ కింద రబీ పంట, నవజాత శిశువులకు ప్రత్యేక సంరక్షణ కేంద్రాలు, రూపాయికి కిలో బియ్యం రాయితీ తదితర అంశాలు సభలో ప్రస్తావనకు రానున్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రజల సమ్మిళిత అభివృద్ధే తమ ప్రభుత్వ ప్రాధాన్యమని రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉద్ఘాటించారు. ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశించిన సబ్కా సాత్ సబ్కా వికాస్ సిద్ధాంతానికి లోబడి కులమత విభేదాలకు అతీతంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు 47 మంది సభ్యులతో కూడిన మంత్రిమండలి కూర్పులో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్న ఆదిత్యనాథ్ అన్ని ప్రాంతాలకు, వర్గాలకు సమ ప్రాధాన్యమిచ్చారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలన్న దానిపై భారీ కసరత్తు చేసినట్లు కనిపిస్తోంది. యోగితో పాటు 2 ఉప ముఖ్యమంత్రులుగా, 22 మంది కేబినెట్ మంత్రులుగా, 9 మంది స్వతంత్ర హోదా గల సహాయ మంత్రులుగా, 13 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేయగా కుల, మత, ప్రాంతీయ సమీకరణాల్ని దృష్టిలో ఉంచుకుని వీరందర్నీ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తూర్పు యూపీకి చెందిన 17 మందికి, పశ్చిమ యూపీకి చెందిన 12 మందికి, మధ్య యూపీకి చెందిన 11 మందికి మంత్రివర్గంలో చోటు ఇచ్చారు. రాజ్పుత్ కుటుంబానికి చెందిన యోగి ఉప ముఖ్యమంత్రుల ఎంపికలోనూ సమతూకం పాటించారు. ఓబీసీ నేత కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రాహ్మణ నేత దినేష్ శర్మకు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించారు.
ఇతర మంత్రివర్గ సభ్యుల విషయంలోనూ ఇదే తరహా జాగ్రత్తలు తీసుకుని అగ్రవర్ణాలు, వెనుకబడిన వర్గాల వారికి సమ ప్రాధాన్యమిచ్చారు. యూపీ మంత్రివర్గంలో అగ్రవర్ణాలకు చెందిన 26 మంది ఉండగా 3 దళితులు, మిగిలిన వారు ఓబీసీలు ఉన్నారు. యూపీ ఎన్నికల్లో భాజపా ఒక్క ముస్లిం అభ్యర్థినైనా బరిలోకి దింపలేదు. అయితే శాసనసభ్యుడు కాకపోయినా మాజీ క్రికెటర్ మొహసిన్ రజాను ఎంచుకుని మైనారిటీ వ్యవహారాల శాఖ బాధ్యతలు అప్పగించారు. పార్టీకి ఎప్పటినుంచో అండగా ఉంటున్న అగ్రవర్ణాలకు మంత్రివర్గంలో తగిన ప్రాధాన్యమిచ్చిన యూపీ ముఖ్యమంత్రి 2019 ఎన్నికల నాటికి భాజపాకు కొత్త ఓటు బ్యాంకు సంపాదించడమే లక్ష్యంగా ఇతర వర్గాల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అవినీతిని తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోదని ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన వెంటనే యోగి ఆదిత్యనాథ్ గట్టి సంకేతాలు పంపారు. మంత్రులంతా తమ ఆదాయం, స్థిర, చరాస్తుల వివరాల్ని 15 రోజుల్లోగా సమర్పించాలని ఆదేశించారు. యూపీ ప్రజల సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి, ఉపాధి కల్పన, శాంతి భద్రతల పరిరక్షణ వంటి అంశాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. केंद्र में भारतीय जनता पार्टी की सरकार ने सबका साथ और सबका विकास का जो संकल्प लिया है उसका पूरी तरह अनुसरण करते हुए प्रदेश सरकार राज्य की जनता की सेवा करेगी। लोक कल्याण के प्रति समर्पित यह सरकार बगैर किसी भेदभाव के समाज के सभी वर्गों के लिए समान रूप से कार्य करेगी। इसके लिए शासन प्रशासन को संवेदनशील और जवाबदेह बनाया जाएगा। ఉత్తరప్రదేశ్ పాలనా పగ్గాలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ దేశంలోని బ్రహ్మచారి ముఖ్యమంత్రుల జాబితాలో చేరారు. ఇప్పటివరకు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, హర్యానా ముఖ్యమంత్రి ఎంఎల్ ఖట్టర్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్, అసోం ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్ పెళ్లి చేసుకోని ముఖ్యమంత్రుల జాబితాలో ఉండగా ఆదిత్యనాథ్ వారికి తోడయ్యారు. తెలంగాణలోని వెనుకబడిన వర్గాల ప్రజల హక్కుల సాధన కోసం ఈ నెల 24న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రకటించారు. బీసీలకు సమాన అవకాశాలు కల్పించడంలో తెరాస సర్కారు విఫలమైందని విమర్శించారు. భాజపాలో చేరేందుకు వచ్చిన కామారెడ్డికి చెందిన లోక్సత్తా అధ్యక్షుడు మర్రి రామిరెడ్డి సహా 50 మంది వైద్యుల్ని పార్టీలోకి ఆహ్వానించిన లక్ష్మణ్ తెలంగాణలో భవిష్యత్ రాజకీయాలకు భాజపా నేతృత్వం వహిస్తుందన్నారు. బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, మేకలు, గొర్రెలు, మీరు అప్పులు మీరు ఇచ్చేదాన్ని మేము స్వాగతిస్తాం. కానీ మా ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశం ఏదైతున్నదో స్వరాష్ట్రాన్ని సిద్ధించుకున్నాం. కానీ స్వయం పాలన ఇవాళ ఆ పాలనలో మా పాత్ర ఏమిటి, మా భాగస్వామ్యం ఏమిటి అని రాజకీయ చైతన్యంతో కూడుకునే యువత, ఈ మొత్తం బీసీ సమాజం ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నది. అందుకనే గొంతులు పెగులుతున్నాయి కాబట్టే ఇవాళ ఏదో తాయిలాలు ప్రకటిస్తున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలు భారీ మొత్తాల్లో బోధనా రుసుములు వసూలు చేయడానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని తెలంగాణ రాజకీయ ఐకాస నిర్ణయించింది. ఫీజుల నియంత్రణ, ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతం, కేజీ టు పీజీ ఉచిత విద్యను డిమాండ్ చేస్తూ వచ్చే నెలలో జిల్లాల్లో సదస్సులు, ధర్నాలు నిర్వహించాలని హైదరాబాద్లో జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశంలో తీర్మానించింది. ఈ మేరకు వెల్లడించిన ఐకాస చైర్మన్ ఆచార్య కోదండరాం తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు, నిజాలుపై మే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్పొరేట్ ఫీజుల వల్ల తలెత్తుతున్నటువంటి భారాన్ని మేము ఒక తక్షణ సమస్యగా లేవనెత్తి దానిపైన రౌండ్ టేబుల్ మీటింగ్స్ ఏర్పాటు చేసి ఒక కార్యాచరణ తీసుకుంటాం. చాలా అధ్యయనాల్లో తేలింది ఏంటంటే సగం జీతం దీనికే పోతుందంట. ప్రభుత్వం చేతుల్లో నియంత్రించే అధికారం ఉంది. కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, మీరు కమిటీలు వేయండి, నియంత్రించండి అని. కానీ అవి మాత్రం అమలు కావటం లేదు. ధర్నా చౌక్ ఎత్తేసే నియమం అమలు అవుతుంది కానీ ఫీజుల నియంత్రణ కోసం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కూడా అమలు కావటం లేదంటే ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉందో మీరు చూడొచ్చు, అర్థం చేసుకోవచ్చు. చట్టాలు ఎన్ని తెచ్చినా అవినీతి రోజురోజుకు పెరుగుతోందని లోకాయుక్త జస్టిస్ సుభాషణ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన జస్టిస్ పీసీ రెడ్డి ట్రస్ట్ 17వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళా అభ్యున్నతి కోసం పీసీ రెడ్డి ట్రస్ట్ చేస్తోన్న కృషిని జస్టిస్ సుభాషణ్ రెడ్డి అభినందించారు. 19 మంది నిరుపేద విద్యార్థినులకు ట్రస్టీ చైర్మన్ పీసీ రెడ్డితో కలిసి 2016 పురస్కారాలను అందించారు. ఒక్కో విద్యార్థినికి 50,000 రూపాయలతో పాటు పథకాన్ని బహూకరించారు. కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతుల్ని విశేషంగా అలరించాయి. Recently, I found the Punjab government have reserved 33% of the seats for women. It is really an exemplary act which every state must follow. The higher the employment of women, the greater the GDP. There is a boost for the GDP because women, it is recognized, are dynamic agents of change and transformation of society. సమర్థవంతమైన పరిపాలన వ్యవస్థ ఉంది, సమర్థవంతమైన న్యాయ వ్యవస్థ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ
మరి ఎందుకు అన్నీ ఉన్నాయి అల్లుని నోట్లో శని ఉందంటే అల్లుని నోట్లో శని ఏంటంటే పరిపాలనా వ్యవస్థలో ఉన్న లోపాలు, జాప్యాలు, లొసుగులు. హైదరాబాద్లో పాత నోట్ల మార్పిడి ముఠాలు ఇంకా సంచరిస్తూనే ఉన్నాయి. ఇటీవలే సికింద్రాబాద్ బేగంపేటలో 17 మందితో కూడిన పాత నోట్ల మార్పిడి ముఠాను పోలీసులు పట్టుకుని ₹1,20,00,000 స్వాధీనం చేసుకున్న ఘటన మరొక ముందే మరో ముఠా పోలీసుల చేతికి చిక్కింది. సంతోష్ నగర్ పరిధిలోని DRDI ఎదురుగా ఉన్న మిత్ర మద్యం దుకాణం సమీపంలోని ఓ ఇంట్లో 3 ముఠా సభ్యులు పాత నోట్లను మార్పిడి చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే దాడి చేసిన పోలీసులు 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ₹1,30,00,000 స్వాధీనం చేసుకున్నారు. నిందితులను చెంచల్గూడకు చెందిన నజీరుద్దీన్ అలీ ఖాన్, కొత్తపేటకు చెందిన ఉప్పల శ్రీధర్, CCSలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న నజీర్ హుస్సేన్గా పోలీసులు గుర్తించారు. వీరితో పాటు 2 కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఇవాళ మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. హైదరాబాద్లో మంగళహాట్ ఠాణా పోలీసుల కస్టడీలో ఉండి అనుమానాస్పద రీతిలో మృతి చెందిన భీమ్ సింగ్ మృతదేహానికి ఆదివారం తీవ్ర ఉద్రిక్తత, భారీ బందోబస్తు నడుమ ఉస్మానియా శవాగారంలో శవ పరీక్ష నిర్వహించారు. మృతుడి ఒంటిపై గాయాలేమీ లేవని ఫోరెన్సిక్ వైద్యులు స్పష్టం చేశారు. గుండెపోటు రావడంతోనే చనిపోయి ఉండవచ్చని తెలిపారు. శవ పరీక్ష ప్రక్రియను వీడియో తీశారు. అంతకుముందు భీమ్ సింగ్ మృతికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకుంటే తప్ప శవ పరీక్షకు ససేమిరా అంటూ మృతుని కుటుంబ సభ్యులు, ఆ సామాజిక వర్గం ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. హోంమంత్రి నాయన నరసింహారెడ్డి ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి ₹5 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించనున్నట్లు పోలీసులు ప్రకటించారు. హైదరాబాద్లో ఒక IAS అధికారి కారు డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. శుక్రవారం జరిగిన హత్య ఆదివారం వెలుగు చూసింది. 17వ తేదీ రాత్రి మద్యం మత్తులో ఉన్న IAS అధికారి కుమారుడు వెంకటేష్ డ్రైవర్ నాగరాజును హత్య చేసి ఉంటాడని మృతుడి కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ఓ వ్యక్తి అపార్ట్మెంట్ నుంచి ఒక బస్తాను తీసుకువెళ్తుండగా స్థానికులు అతనితో వాదనకు దిగారు. ఆ బస్తాను అక్కడ విడిచిపెట్టి అతను పరారయ్యాడు. అది తెరచి చూస్తే అందులో మృతదేహం ఉంది. ఈ ఘటనపై నాగరాజు భార్య, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. CCTV ఫుటేజీ ద్వారా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల కారణాలపై జూబ్లీహిల్స్ పోలీసులు కూపీ లాగుతున్నారు. వాళ్ళ పెద్ద కొడుకు మీదనే అనుమానం ఉంది సార్. క్షుణ్ణంగా సీసీ ఫుటేజ్లలో ఇద్దరు బయటికి వెళ్తున్నట్టు, సీసీ ఫుటేజ్ ఏదైతే లిఫ్ట్ ఉందో లిఫ్ట్ నుంచి 12 గంటలకి ఇద్దరు బయటికి వెళ్తున్నట్టు మాకు సీసీ ఫుటేజ్లో క్లియర్గా కనిపించిన తర్వాతనే మేము అతని మీద అనుమానం పడడం జరిగింది సార్. అదేవిధంగా మేము కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. రైతులకు న్యాయం జరిగేలా చంద్రబాబు సర్కారు విత్తన చట్టం తీసుకొస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. జాతీయ బ్యాంకులు రైతు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని పుల్లారావు సూచించారు. కౌలు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కొత్త విధానం తీసుకొస్తున్నట్లు చెప్పారు. రైతుల ఆదాయం పెంచేందుకు స్వామినాథన్ కమిటీ చేసిన సిఫార్సుల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని పుల్లారావు చెప్పారు. రేపు SLBCలో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రైతు రుణాలు ఇచ్చేటువంటి దాంట్లో కౌలు రైతులకు కూడా పర్సంటేజ్ ఫిక్స్ చేయబోతా ఉన్నాం. ఎంతైతే ఈ రాష్ట్రంలో రైతులకు రుణాలు బడ్జెట్ నిర్ణయించబోతా ఉన్నామో దానిలో కొంత పర్సంటేజ్ ఫిక్స్ చేసి టార్గెట్స్ విధించి బ్యాంకులు కూడా కౌలు రైతులకు రుణాలు అందేటువంటి విధంగా చర్యలు తీసుకోబోతా ఉన్నాం. తీర ప్రాంత భద్రతను దృష్టిలో పెట్టుకుని చేపల రేవుల వద్ద పటిష్ట నిఘా ఏర్పాట్లు చేయాల్సిన ఆవశ్యకత ఉందని విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ కృష్ణబాబు అన్నారు. తీర ప్రాంత భద్రతకు సంబంధించిన ప్రతి చిన్న అంశాన్ని కీలకంగా చూడాల్సిన అవసరాన్ని అభిప్రాయపడ్డారు. విశాఖలో మానవ భద్రత అధ్యయన కేంద్రం నిర్వహించిన 2 రోజుల కార్యశాల ముగింపు సమావేశంలో కృష్ణబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తీర భద్రతా దళాల ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. Airport, there will be 100 checks prior to coming any foreign national coming out of the system and landing into the Indian soil. We have fishing harbor just by the side of the port. We don't have any checking of the persons coming in or going out. No country, no sensible administration will allow these kind of laxity in any of their security mechanisms.
దేశంలోనే అతిపెద్ద పన్నుల సంస్కరణగా చెబుతున్న వస్తు సేవల పన్ను విధానం అమలుకు సంబంధించిన అనుబంధ బిల్లుల్ని కేంద్ర మంత్రివర్గం నేడు ఆమోదించే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన సమావేశాల్లో కేంద్ర జీఎస్టీ, సమీకృత జీఎస్టీ, కేంద్రపాలిత ప్రాంతాల జీఎస్టీ, రాష్ట్ర జీఎస్టీ బిల్లుల ముసాయిదాలకు జీఎస్టీ మండలి ఆమోదముద్ర వేసింది. కొత్త పన్నుల విధానం అమల్లోకి రావాలంటే సీజీఎస్టీ, ఐజీఎస్టీ, యూటీజీఎస్టీ బిల్లుల్ని పార్లమెంటు, ఎస్జీఎస్టీ బిల్లును సంబంధిత రాష్ట్ర శాసనసభ ఆమోదించాల్సి ఉంది. జూలై 1 నుంచి జీఎస్టీ విధానాన్ని అమలు చేయాలని కృతనిశ్చయంతో ఉన్న కేంద్రం పార్లమెంటు బడ్జెట్ రెండవ దశ సమావేశాలు ముగిసే ఏప్రిల్ 12లోగా జీఎస్టీ బిల్లుల్ని సభ ముందుకు తెచ్చి ఆమోదించుకోవాలని భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఈ ఉదయం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశం కానున్న మంత్రివర్గం పార్లమెంట్లో ప్రవేశపెట్టాల్సిన జీఎస్టీ అనుబంధ బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. భారత్ అంతర్జాతీయ వజ్రాల వ్యాపారానికి ప్రధాన కేంద్రం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ అభిలషించారు. వజ్రాలు కోసేందుకు, మెరుగుపెట్టేందుకు మాత్రమే పరితం కాక వర్తకం విషయంలోనూ అగ్రగామిగా నిలిచే లక్ష్యంతో ముందుకు సాగాలని వ్యాపారులకు పిలుపునిచ్చారు. రత్నాలు, ఆభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి స్వర్ణోత్సవం సందర్భంగా ముంబైలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ప్రసంగించారు. రత్నాలు, ఆభరణాల పరిశ్రమకు తమ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ప్రధాని హామీ ఇచ్చారు. Goal is to transform India in one generation. Since taking office, this government has placed emphasis on many transformative initiatives. Make in India is one of them. Our aim is to make India a preferred destination for manufacturing. Another important initiative is Skill India. The gems and jewelry sector employs 4.6 million people. Out of this, 1 million people are in the diamond industry alone. Thus, the gems and jewelry sector is a prime example of the potential of Make in India and Skill India. మణిపూర్లో కొత్త జిల్లాల ఏర్పాటును నిరసిస్తూ 5 నెలలుగా నాగా సంఘాలు చేపట్టిన ఆర్థిక దిగ్బంధనానికి ఎట్టకేలకు తెరపడింది. అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యను పరిష్కరిస్తామన్న హామీని భాజపా ప్రభుత్వం ఏర్పడ్డ 5 రోజుల్లోనే నెరవేర్చగా ఆ రాష్ట్రంలో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంది. ఒక్రమ్ ఇబోబీ సింగ్ నేతృత్వంలోని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం మణిపూర్లో 7 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయగా గత ఏడాది నవంబర్ 1న ఐక్య నాగా మండలి యుఎన్సీ ఆందోళనకు దిగింది. 2 జాతీయ రహదారుల్ని నిరసనకారులు దిగ్బంధించగా మణిపూర్కు వాహనాల రాక నిలిచిపోయింది. ఫలితంగా నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడమే కాక సామాన్య జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎన్నికల ప్రచారంలోనూ కీలకాంశమైన ఆర్థిక దిగ్బంధనం వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన మణిపూర్లోని భాజపా ప్రభుత్వం కేంద్రంతో కలిసి యుఎన్సీ ప్రతినిధులతో చర్చలు జరిపింది. అరెస్టైన ఆందోళనకారుల్ని బేషరతుగా విడుదల చేసేందుకు, ఈ వ్యవహారానికి సంబంధించిన కేసులు ఎత్తివేసేందుకు బీరేన్ సింగ్ సర్కారు అంగీకరించగా యుఎన్సీ నేతలు గత అర్ధరాత్రి ఆందోళన విరమించారు. జమ్మూ కశ్మీర్లో మంచు కష్టాలు కొనసాగుతున్నాయి. భారీ హిమపాతంతో రోడ్లన్నీ మంచుతో గడ్డకట్టుకుపోయాయి. 3-4 అడుగుల మేర పేరుకుపోయిన మంచు కారణంగా వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పీర్ పంజాల్ పర్వత శ్రేణుల్లో ఉన్న షోపియాన్ జిల్లాలోని మొఘల్ రోడ్డు పూర్తిగా మంచుతో నిండిపోవడంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు. కశ్మీర్ లోయను శ్రీనగర్తో అనుసంధానించే ఈ రోడ్డు ప్రయాణికులకు ఎంతో కీలకమైనందున భారీ యంత్రాలతో మంచును తొలగిస్తున్నారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.